నల్గొండ జిల్లా దేవరకొండలో బీసీల బంద్ కొనసాగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ దేవరకొండ ఆర్టీసీ డిపో ఎదుట కాంగ్రెస్ సిపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని బంద్కు మద్దతు తెలిపారు. ఉద్యోగులను నియమించి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను మరి జనగణన చేయడం జరిగింది. ఆ జనగణన చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 56% బీసీ జనాభా ఉంది. కానీ డెడికేట్ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఒక సూచన చేసింది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి 56% బీసీలకు 42% విద్య ఉద్యోగ మరి అదేవిధంగా రాజకీయాల్లో అవకాశం కల్పించమని వారి కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం కేబినెట్ లో పెట్టింది. కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత శాసనసభలో పెట్టినాం. శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ బిల్లుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పంపినాం. అన్ని పక్షాలు మద్దతు ఇచ్చినాయి. అసెంబ్లీ శాసనసభలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, ఆఖరికి దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ మద్దతు ఇచ్చింది ఇక్కడ శాసనసభలో మద్దతు ఇచ్చింది నేనే ప్రత్యేక సాక్షిని. కానీ శాసనసభలో మద్దతు ఇచ్చింది పార్లమెంట్ లో పోయి మోకాలు అడ్డేసింది. అందుకనే భారతీయ జనతా పార్టీ వాళ్ళ తప్పకుండా బీసీలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మేము ఏదైతే శాసనసభలో చట్టం చేసినటువంటి దాన్ని గవర్నర్ గారు ఆమోదించవలసినటువంటి అవసరం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ గవర్నర్లను వాళ్ళ చేతులు పెట్టుకొని ఆ బిల్లును ఆమోదించకుండా ఈ ప్రభుత్వానికి పేరు రావదనేటువంటి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ అడ్డు తగిలి ఇవాళ బిల్లును ఆమోదించకుండా. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. పెద్దలు పల్లనరసింహ గారు చెప్పినంత ముందే ఏదైతే 3 మాసాల కంటే ఎక్కువ రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, అంతకంటే చట్టసభల ద్వారా చట్టం చేసి పంపినటువంటి బిల్లులని 3 మాసాల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లే పెట్టుకుంటే 3 మాసాల తర్వాత ఆటోమేటిక్ గా చట్టం అవుతున్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తాం. అక్కడ చట్టసభలో అక్కడ పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో పిటిషన్ వేసిన పిటిషన్ లో మరి తప్పకుండా ఈ అక్టోబర్ మాసం నాటికి మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆనాడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రభుత్వం సిద్ధంగా ఉండి ప్రభుత్వం GO 9 కి ఇచ్చినాం. GO 9 ద్వారా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో